వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. ఇది తీర్థోత్తమము ఇందునాడిన నరుండు, ఈ ఘోర సంసార దుఃఖద వాగ్ని వ్యధబాయు. పంకరు హృత్కంజాత గర్భాదిక త్రిదశుల్కూడి చరింతురు, ఇందు అణిమాది ప్రాప్తియౌ భైరవాస్పదము. ఇక్కొండ చరించుచుండు ఉమతో సర్వేశ్వరుండు ఇమ్ములన్. ఇది ఉత్తమమైన తీర్థం. దీనిలో స్నానమాడి మానవుడు ఘోరమైన సంసార దుఃఖమనే కార్చిచ్చు బాధ నుండి విముక్తుడవుతాడు. ఈ ప్రదేశంలో విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలు సంచరిస్తూ ఉంటారు. అణిమాది సిద్ధులు ఇక్కడ లభిస్తాయి. ఇది భైరవునికి ఆవాసం. ఈ పర్వతంపై శివుడు పార్వతీ సమేతుడై విహరిస్తూ ఉంటాడు. ఎరుకులీ గిరిమీద నిత్య త్రిమ్మరను, అయోమయ సాధనములు హేమంబులకును. శబరులు మృగముల చంపి ఇమ్మలడికి వచ్చునాలో సజీవంబులకును. వ్యాధులీ కొండపై వన్యాసనంబులు సేవింపగా కాయసిద్ధియగును. చెంచులీయత్రి నిద్రించి మేల్కొను వేళ తమ వధూటుల తల్పతలములగును. దృశ్యమగు వారికిందు నిధి వ్రజంబు, దృశ్యమగు కూడి తమతోటి తిరుగు జనము. విస్మయము చెప్పనొక్కొక్క వేళ దీని సానుభూముల మహిమాతిశయ విధంబు. ఈ కొండపై ఇష్టానుసారంగా సంచరించే ఎరుకుల ఇనుప పనిముట్లు సువర్ణములవుతాయి. శబరులు మృగములను చంపి కిందకి వచ్చేలోగా ఆ జంతువులు సజీవములవుతాయి. ఈ కొండపైన ఆహారాన్ని భుజిస్తే వ్యాధులకు కాయసిద్ధి కలుగుతుంది. ఈ గిరిపై నిద్రపోయి మేలుకునే సమయానికి చెంచులకు ఈ కొండ వారి భార్యలకు శయ్యలుగా మారుతుంది. ఈ ఎరుకలు, శబరులు, వ్యాధులు, చెంచులు అనే కొండజాతి వారికి ఈ పర్వతంపై నిధులు కనిపిస్తాయి. ఒంటరిగా తిరిగేవారికి తమతో కలిసి జనం సంచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కొండ సమతల ప్రదేశముల మహిమాతిశయం ఒక్కొక్కసారి చెప్పడానికి చోద్యంగా ఉంటుంది. ఆసవసుతుడు ఆలింగము పాసి చనగలేక గాసిబడియున్ తనుదారోసియు, పలు నిట్టూర్పులు చేసియు నాడెల్ల ఉపవసించుచు చనియన్. వాలి తన సజ్జలింగమును వదిలి వెళ్లలేక దుఃఖపడి తనను తాను ఏవగించుకుని నిట్టూర్పులు విడుస్తూ ఆ దినమంతా ఉపవాసం చేసి వెళ్ళిపోయాడు. ఇది తీర్థ మహత్వము, ఈ మహిమ వాణీ సద్విజిహ్వేసులున్ తుదిముట్టన్ వినుతింపలేరు. నరమాతృల్ చెప్పగా శక్తులే. సుదతీరత్నములారా మీరు పరమేశున్ గొల్చి, ఈ ప్రత్తు నెమ్మది నిచ్చోట వసించి పొండనగా రామల్ సంతసంబంధుచు. ఇది ఈ తీర్థం యొక్క గొప్పదనం. ఈ గొప్పదనాన్ని బ్రహ్మశేషుడు కూడా సంపూర్ణంగా స్తుతింపజాలరు. ఇక మానవ మాత్రుల వల్ల అవుతుందా? ఓ కాంతారత్నములారా, మీరు పరమేశ్వరుని సేవించి ఈరోజు ఇక్కడే నిశ్చింతగా ఉండి వెళ్ళండి అని పౌరులు చెప్పగా ఆ వేశ్యాకన్యలు సంతోషంతో అంగీకరించారు. మజ్జన భోజనాదులకు మాపు శయించుటకున్ వధూమణుల్
సజ్జన గేహమొక్కటి విచారము చేసియునర్చి వాలిపెన్ సజ్జదురంగి ఇచ్చట ప్రసన్నత నిల్చిన లింగమున్ భవాపజ్జల రాశి కుంభజుని భక్తి భజింపగ పోవునంతటన్. ఆ వేశ్యాకన్యలు స్నానం భోజనం చేయడానికి యోగ్యమైన ఒకానొక సత్పురుషుని ఇంటినెంచుకొని సంసార విపత్తు అనే సముద్రానికి అగస్త్యుడైన వాలి సజ్జను వదిలి అక్కడ స్థిరపడిన శివలింగాన్ని సేవించడానికి బయలుదేరారు. అప్పటికి సాయంకాలమైంది. సాయంకాల రఘుక్షితీశ్వరుడు కెంజాయన్ముఖం బొప్పగా డాయన్ వచ్చి తమిశ్ర తీవ్రతర కాండధ్వస్తపాదంబుగాజేయన్ చక్రవధూధరాసుతకు విశ్లేషవ్యధాపాదియై మాయా హేమమృగంబునాబడియే అమ్మార్తాండు అస్తాద్రిపై. సాయంకాలం అనే శ్రీరామచంద్రుడు సంధ్యారాగమనే కోపంతో ఎర్రబారిన ముఖం అతిశయిల్లగా సమీపించి చీకటి అనే మిక్కిలి వాడియైన బాణంతో నాశమందిన కిరణాలు అని చరణములు గలవానిగా చేయగా చక్రవాకమనే సీతాదేవికి వియోగ బాధను కలిగించువాడై సూర్యుడు బంగారు మాయాలేడియా అన్నట్లుగా అస్తాద్రిపై కృంకాడు. పంకేరు హాప్తబింబము కృంకన్ తిమిరంబు అజాండగోళము నిండెన్ శంకాతమః పరంపర శంకర చిత్రహిత మానసంబును బోలెన్. సూర్యబింబం అస్తమించగా చీకట్ల వరుస వంటి దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం శివజ్ఞాన శూన్యమైన హృదయంలో నిండునట్లుగా బ్రహ్మాండ గోళమంతా నిండింది. తపనుడుదయింప తద్బింబ దర్శనమునా లోకపాతక పటలంబులోకి పరచి అతడు కృంకిన చనుదెంచెననగా పర్వి అంధకారంబు జగమెల్లనాక్రమించే అంధకారంబు జగమెల్లనాక్రమించే. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యబింబ దర్శనం చేత జనుల పాపసమూహం అణగారిపోయి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ పాపరాశి మళ్లీ అరుదించిందా అన్నట్లుగా చీకట్లు లోకాలను ఆక్రమించాయి.